2022 సంక్రాంతి స్పెషల్ గా రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోతున్నాయి. RRR తో పోటీ వద్దని బాలీవుడ్ సినిమాలు తప్పుకుంటున్నాయి. కానీ టాలీవుడ్ లో మాత్రం రాధేశ్యామ్ తో పోటీ కొనసాగబోతోంది. భీమ్లా నాయక్ టీం ఇచ్చిన షాక్ కి దిల్ రాజు అండ్ కో బ్రేక్ ఇస్తున్నారని తెలుస్తోంది. నిజమేనా? హావ్ ఎ లుక్. భీమ్లా నాయక్ టీం తగ్గేదే లేదంటోంది. సీన్లో RRR ఉన్నా, రాధేశ్యామ్ వస్తున్నా సంక్రాంతి సందడిలో ఉండాల్సిందే అనంటోంది ఫిల్మ్ టీం. కానీ నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సీన్లోకి రావాల్సి వచ్చిందట. మారని లెక్కలు సరిచేసే పని పూర్తయినట్టేనట. 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ RRR. ఈ సినిమా పెట్టుబడి రాబడిగా మారాలంటే సౌత్, నార్త్ లో పోటీ లేకుండా రూట్ క్లియర్ కావాల్సిందే. RRR కోసమే టాలీవుడ్ లో మహేష్ సర్కార్ వారి పాటను పొంగల్ పోరు నుంచి తప్పించారు. సంజయ్ లీలా భన్సాలి టీం కూడా నార్త్ మార్కెట్లో RRR కి రూట్ క్లియర్ చేసేందుకు గంగూభాయిని జనవరి 6 నుంచి వాయిదా వేసుకుంది. జనవరి 7 RRR రిలీజ్ అయ్యే రోజు. జనవరి 14 రాధేశ్యామ్ విడుదల తేదీ. రెండు పాన్ ఇండియా సినిమాలే. ఒకటి రాజమౌళి మార్కెట్ మీద, మరో మూవీ ప్రభాస్ మార్కెట్ మీద ఆధారపడి వస్తున్న ప్రాజెక్టులే. వారం గ్యాప్ లో రెండు పాన్ ఇండియా మూవీస్ ఉంటే సినిమాలకు పండగే కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకే లాస్ అంటున్నారు. RRR రిలీజ్ అయిన వారం తర్వాత రాధేశ్యామ్ వస్తుంది. రెండు పాన్ ఇండియా మూవీస్ మధ్య పోటెత్తబోతోంది. గొప్ప విషయం ఏంటంటే రెండు టాలీవుడ్ సినిమాలే. వీటి కోసం దేశవ్యాప్తంగా సినీ జనాలు ఎదురు చూడటం. జనవరి 7 కి వచ్చే RRR కి వారం రోజుల వసూళ్లు చాలా క్రూషియల్. తర్వాత సీన్లోకి రాధేశ్యామ్ వచ్చినా రాజమౌళి మ్యాజిక్ వల్ల రావాల్సినంత వారంలో వస్తే మిగతా రోజుల్లో వచ్చేది అదనపు లాభమే అంటున్నారు. కానీ ఇదంతా జరగాలంటే భీమ్లా నాయక్ వాయిదా పడాల్సిందే. వారం గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య పోటీ అంటేనే అంత అవాక్ అవుతున్నారు. అలాంటిది మధ్యలో భీమ్లా నాయక్ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే డిస్ట్రిబ్యూటర్ గా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో దిల్ రాజు సీన్లోకి వచ్చాడట. భీమ్లా నాయక్ వాయిదా విషయంలో చర్చలు పెంచాడట. జనవరి 21కి భీమ్లా నాయక్ వాయిదా పడే అవకాశం ఉందట. సో జనవరిలో వారానికో వండర్ సిద్ధమైనట్టే.